హోటల్ ఏం దొరకలేదండి ఇంకా. మా ఫ్రెండ్ అని చూడమని చెప్పాను, ఒకటి చూసి సూపర్గా ఉంది కానీ కాస్ట్లీగా ఉంది బాగా. సో వెళ్ళాను మాట్లాడమని చెప్పా, హిందీ వచ్చి అడిగి. సో డిస్కౌంట్ అయినా ఇస్తాడేమో అని చెప్పి వెళ్ళి మాట్లాడమని చెప్పా. గుడి బయటే ఉన్నాం, గుడి ఎంట్రన్స్ ఇదేండి. సో మొత్తం దొరికిందండి రూము, ఇదిగోండి. హోటల్ మహారాజా ఎన్ని రూమ్ అయితే అదిరిందండి, కానీ రేటు కూడా అదిరిందండి. 4,500 రూపాయలు మొత్తం, కాస్ట్లీ బాగా. సో పర్ హెడ్కి 1,500 పడింది. 1,200కి దొరికాయి, 500, 600 కూడా దొరికాయండి రాత్రి వరకు. కానీ మాకు ఆ 1,200 చూసి వద్దు ఇంకా అనుకున్నా. ఈ అమౌంట్ అయితే కొంచెం గట్టిగానే ఉంది, 4,500 అంటే. కానీ పర్ హెడ్కి 1,500 అన్నప్పుడు ఓకే అనిపించింది నాకు. సో ఇలా ఉంది మొత్తం రూమ్. ఇప్పుడు స్నానం అది చేసి గుడికి వెళ్ళాలి. అక్కడ ఇప్పుడు ఎంతసేపు పడుతుందో దర్శనం. ఎనీవే, హాయ్ చెప్పండి ఇద్దరు. సో గైస్ మాకైతే మేమైతే రెడీ అయిపోయామండి. సో ఇదిగో ముగ్గురం రెడీ. డైరెక్ట్గా దర్శనం వెళ్ళిపోదాం అంటున్నారు వాళ్ళు. నేనేమో తినేసి వెళ్దాం రా అని అంటున్నాను. సో ఏంటని తెలీదు. సో ఫోన్లు, పర్సులు, బ్యాగ్లో ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ డ్రెస్ అంతే వేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. సో ఫోన్ ఇక్కడ వదిలేస్తాం, వచ్చాక కంటిన్యూ చేద్దాం. గైస్ ఇప్పుడు మీరు చూస్తుంది న్యూ సోమనాథ్ టెంపుల్ అండి. ఇక్కడ ఫోన్, స్లిప్పర్స్ అన్నీ నాట్ అలౌడ్. సో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి, డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. సో నేనైతే ఫోన్ అన్ని రూమ్లోనే పెట్టేసాను. సో సెకండ్ టైం జస్ట్ వీడియో కోసం వచ్చాను అంతే. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఓల్డ్ సోమనాథ్ టెంపుల్. ఇక్కడ శివుడిని మనం ముట్టుకోవచ్చు, వీడియో తీయచ్చు, ఫోటో తీయచ్చు, ఎవరేమనరు. సో నేనైతే శివుడిని ముట్టేసుకున్నాను, నాకు ఆనందం అసలు మామూలుగా లేదనమాట. సో ఇది న్యూ, ఇక్కడ వరకే అలౌడ్ ఫోన్. ఇక్కడ నుంచి నేను వీడియో తీసాను. జస్ట్ ఇలా ఉంటుందండి గుడి. ఈవినింగ్ టైంలో ఆరతి ఉంటుందండి, అసలు ఛాన్సే లేదు. మస్ట్ విజిట్ మీరు కనుక వెళ్తే. నాకు కీ రావద్దు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ యూ కెన్ టేక్ ఇట్. యా ఐ డోంట్ టేక్. కర్రీ కూడా ఉంది కాకుండా 2 రోటీ పెట్టుకోవచ్చు. 2 రోటీకి డెలివరీ చార్జ్ జరుగుతుంది. సో గాయస్ మాకు పొద్దునైతే దర్శనం జరిగిందండి, బాగానే జరిగింది దర్శనం. ఓల్డ్ శివ టెంపుల్, న్యూ సోమనాథ్ టెంపుల్ రెండు ఉన్నాయి. ఓల్డ్ ఒరిజినల్ అంటున్నారు, కానీ ఓల్డ్ దాంట్లో ఫోన్స్ అలౌడ్ అండి, న్యూ దాంట్లో అయితే అలౌడ్ లేదు. సో నేను ఇక్కడ ఫోటో ఒకటి చూపిస్తాను చూడండి. అది అక్కడైతే మనం శివుని ముట్టేసుకోవచ్చు. న్యూ దాంట్లో ఫోన్ నాట్ అలౌడ్, కొంచెం దూరం నుంచి ఉంటాడు ఆయన, కానీ చూడొచ్చు. సో న్యూ దాంట్లో మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంటికి రూమ్కి వచ్చేసాం. దాని తర్వాత మేము హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసాం, అస్సలు బాగాలేదండి. మీరు కనుక నార్త్ ఇండియన్ ఫుడ్ అలవాటు లేదు మీకు అనుకుంటే కష్టపడిపోతారు నాకులాగా. లేదు నాకు నార్త్ ఇండియన్ అలవాటే, నాకు ఏదన్నా పర్లేదు అనుకుంటే ఇలా సుఖపడతారు. అది మ్యాటర్. ఇప్పుడు టైం 6 అయిందండి, కానీ బయట చూస్తే ఏదో 3 అయింది, 4 అయినట్టు ఉంది. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇలాగే ఉంటుందంట. ఇప్పుడు మాకు ఈవినింగ్ ఆరతిని ప్లస్ లైట్ షో ఉంది. సో ఆ రెండింటి కోసం వెళ్తాం, కానీ దానికి కూడా ఫోన్ నాట్ అలౌడ్. సో ఫోన్ లోపల పెట్టేసి వెళ్తున్నాము, అది మ్యాటర్. ఈవినింగ్ 6:15 టైం.
సో గాయస్ మొత్తం రూమ్కి అయితే వచ్చామండి. మా వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో ఈరోజు పొద్దున్న చెప్తా మొత్తం ఏమైందని. పొద్దున్న వేరే వాళ్ళ స్టేషన్ దిగి బయటకు వచ్చి ఆటో ఎక్కామండి. బయట స్టేషన్ బయట హోటల్స్ చాలా ఉంటాయండి. జస్ట్ కానీ ఏంటంటే అక్కడ మనం హోటల్ తీసుకున్న గుడికి ఇక్కడికే రావాలి. కాబట్టి ఇక్కడే చేసుకుందాం అనుకున్నాం మేము. సో ఇక్కడికి వచ్చాము మేము మొత్తానికి. ఇక్కడికి వచ్చి హోటల్ వెతుక్కున్నాం. నేను 2 హోటల్ ఎతికి, ఇదిగో మా వాడు అక్కడ 2 హోటల్ ఎతికాడు. ఏది నచ్చలేదండి మాకు. ఈడంతలోపు ఒకసారి డబ్బులు ఇచ్చేసాడు. ఆయన రీఫండ్ చేసుకున్నది వేరే విషయం. సో దాని తర్వాత ఇదిగో ఈ హోటల్ ఒకటి బాగుందండి. ఇక్కడ మాకు నచ్చింది, మేము తీసుకున్నాం. సో రూమ్లోకి వచ్చి చెక్ ఇన్ చేసి స్నానాలు అవి చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం. పొద్దున్న 2 సార్లు దర్శనానికి వెళ్ళాం. దాని తర్వాత బయటకు వచ్చి టిఫిన్ అనే పేరుతో తిన్నామండి. నాకు అది అసలు నచ్చేలేదు. నేను పక్కా సౌత్ నుంచి వచ్చాను. సో నాకు ఈ నార్త్ ఫుడ్ పెద్దగా ఎక్కదు. వీళ్ళు మాత్రం భలే తిన్నారండి. ఏం పేర్లు అయ్యి? ఫాఫ్డా, ఫాఫ్డా, డోక్లా, ఇంకా పకోడా, పోహా. సరే అవన్నీ తిన్నారు వీళ్ళు. నేనైతే జస్ట్ ఊరికే టేస్ట్ చేశాను. మొత్తానికి టిఫిన్ తినేసి టీ తాగేసి బయటకు వచ్చాము. ఫోటో షూట్లో ఒక ఫోటో తీసుకున్నాను, చూపిస్తున్నానండి ఎలా ఉందో. 100 రూపాయల ఫోటో ఒకటి. ఇదిగోండి ఇలా ఈ ఫోటో ఇదిగోండి గుడి దగ్గర ఇలా ఈ ఫోటో కూడా తీసుకున్నాము. దాని తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఇంకా పడకేసాం. మధ్యాహ్నం ఆర్డర్ పెట్టాడు ఫుడ్ మా వాడు. అస్సలు బాగోలేదండి అది. మీరు కనుక పక్కా సౌత్ ఇండియన్ మాత్రమే తినుంటే, మీరు కనుక ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఆ ఫుడ్ నచ్చదు. నాకైతే అస్సలు ఎక్కలేదు ఫుడ్. కాపా మీరు బాగా బాధపడ్డాను నేను సరిగ్గా తినట్లేదని. నా పొట్ట తగ్గిపోయిందండి. పోన్లే. సో అది అయిపోయాక చిన్న పడకేసాం. మళ్ళీ సాయంత్రం ఆరతి ఉంటుందని చెప్పారు. ఆరతి దర్శనంకి వెళ్ళాలనుకున్నాము. ఆరతి దర్శనంకి వెళ్ళిన తర్వాత లైట్ షో లేజర్ షో దానికి వెళ్ళాము. సౌండ్ అండ్ లైట్. అది ఏంటంటే వీటికి ఫోన్లు తీసుకెళ్ళడం కుదరదండి. సో ఫోన్లో ఒక్క వీడియో కానీ ఫోటో కానీ ఏం రావు. కళ్ళతోటే ఫోటో తీయాలి. సో అది అయ్యింది. బయటకు వచ్చాం. టిఫిన్ ఇడ్లీ తిన్నామండి, బాగానే ఉంది ఇడ్లీ. దాని తర్వాత లస్సీ తాగాం. రూమ్కి వచ్చాం. సో మీరు కనుక ఇక్కడ రావాలనుకుంటే ఆంధ్ర నుంచి, విజయవాడ నుంచి అయితే ట్రైన్లు చాలా ఉంటాయండి. రాయలసీమ నుంచి కూడా ఉన్నాయి. హంసఫర్ ఉంది ఇలాగా చెన్నై నుంచి వచ్చేవి. సో కోయంబత్తూరు, రాజ్కోట్ బండ్లు ఉంటాయి. అది అయితే రాయలసీమ మీదుగానే వస్తుంది అది కూడా. దానికి ఉన్నాయి. ఆంధ్ర నుంచి మనకి సీమాంధ్ర నుంచి అయితే అహ్మదాబాద్ రావాల్సి వస్తుందండి మీరు. సో బెంగళూరు నుంచి వచ్చే బళ్ళు కానీ, లేదంటే చెన్నై నుంచి వచ్చే బళ్ళు కానీ విజయవాడ నుంచి వస్తాయి. ఆ ట్రైన్లో ఎక్కితే మీరు అహ్మదాబాద్ రావచ్చు, లేదంటే రాజ్కోట్ వస్తే మంచిది. సో అహ్మదాబాద్ నుంచి వీరవల్ రావాలి, మళ్ళీ వేరే ట్రైన్ మారాలి. డైరెక్ట్ వీరవల్కి అయితే మన సైడ్ నుంచి ట్రైన్లు లేవు. అదొకటి. ఇక్కడికి వచ్చేసాక ఇంకా హోటల్ మీ ఇష్టం. మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని రావద్దు. ఎందుకంటే ఆన్లైన్లో ఫస్ట్ క్లాస్ ఫోటోలు పెడతారు. అవి ఎలా ఉంటాయంటే చూడడానికి వావ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి చూసాక చీ అనిపిస్తుంది. సో నేనైతే రికమెండ్ చేయను. మీరు రికమెండ్ చేస్తారా ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చేయడానికి? ఆన్లైన్లో బుక్ చేసి వచ్చేయడానికి రికమెండ్ చేస్తారా? రేటింగ్స్ చూసుకొని ఇక్కడికి వచ్చి చూసుకునే డైరెక్ట్ ఫస్ట్ డబ్బులు కట్టేస్తా అంటే బుక్ అయిపోయినట్టే. అది సంగతి, బుక్ అయిపోయినట్టే. నేనైతే అసలు కంప్లీట్ నో చెప్తాను. అది కాకుండా మీరు ఇక్కడ దిగ్గానే మీ మామిడిగుంట చుట్టూ ఈగలు వాలినట్టు వాలిపోతూ ఉంటారు మీ మీద. హోటల్ ఉంది మా దగ్గరికి వచ్చానని. వాళ్ళ దగ్గరికి అసలు ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అసలు నేనైతే అసలు వెళ్ళను. మనమే చూసి వెతుక్కుంటే బెస్ట్. ఇంకా విషయం ఏంటంటే 500 కూడా రూమ్ దొరికేస్తుంది నాన్ ఏసీ, కానీ ఎండ మామూలుగా ఉండదు. సో సాధ్యమైనంత వరకు ఏసీ తీసుకోండి. నేనైతే మాకే సెంట్రల్ ఏసీ ఇచ్చాడు దేవుడు దయ. రేపు ద్వారకలు ఏమవుద్దు. సో ఈ రోజుకి ఇదే అండి, అయిపోయింది. రేపు మాకు లోకల్ సైట్ సీయింగ్ ఉంది. ఇంకోటి డమాండ్ యూనియన్ టెరిటరీలో ఒక శివాలయం ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి ఇంకా రాత్రి వేరే వెళ్ళిపోతామండి. మాకు రేపు ద్వారకాకి ట్రైన్ ఉంది. సో శివుడు అయిపోయాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం నెక్స్ట్. కృష్ణుడు ఏం చేస్తాడో. శివుడు అయితే బాగా చూసుకున్నాడు మమ్మల్ని. కృష్ణుడు మరి అదండి మ్యాటర్. రేపుడిది నేను రేపు ఇంకో వీడియో కింద వేస్తాను. సో గుడ్ నైట్.